ఎంపీసీ ఇంటర్మీడియట్ వల్ల ఎలాంటి కోర్సెస్కి తర్వాత ఎంపీసీ తీసుకుంటే తర్వాత మనం ఎలాంటి కోర్సెస్కి అవకాశాలు ఉంటాయంటే బీటెక్ మాత్రం చేయగలవు, ఐఐటి కూడా చేయగలవు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలాంటి బీఎస్సీ కోర్సులు కూడా చేయగలవు. అదేవిధంగా ట్రిపుల్ ఐటీ అంటే మనం ఇడుపులపై అక్కడ ట్రిపుల్ ఐటీ చేస్తాం కదా, దాంట్లో కూడా ఖచ్చితంగా ఎంపీసీ వాళ్ళకి అది. సో ఇలాంటి అవకాశాలన్నీ ఉండేటువంటిది ఎంపీసీ గ్రూపు. బీఎస్సీలో కూడా మ్యాథ్స్, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్ ఇలాంటి గ్రూప్స్ కూడా అవకాశం ఉంటుంది. ఇకపోతే బైపీసీ, ఈ బైపీసీ వల్ల మనం భవిష్యత్తులో ఎలాంటి కోర్సెస్ ఉంటాయి, ఎలాంటి అవకాశాలు ఉంటాయి అనేది ఒకసారి చూస్తే, ఎంబీబీఎస్ చేయాలంటే నువ్వు బైపీసీ మాత్రమే తీసుకోవాలి. అదేవిధంగా బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ చేసి ఈ మెడికల్ రిప్రజెంటేటివ్స్గాను మెడికల్ షాపులు పెట్టుకునే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా నర్సింగ్ కోర్సెస్కి బైపీసీ ఉండాలి. అదేవిధంగా అగ్రికల్చర్ బీఎస్సీ, ఇప్పుడు మన సచివాలయాల్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ అసిస్టెంట్లు వీళ్ళంతా కూడా అగ్రికల్చర్ బీఎస్సీ చేసిన వాళ్ళంటే బైపీసీ ఉంటుంది. అదేవిధంగా టీటీసీ, ఇప్పుడు ఎంపీసీ అయినా బైపీసీ అయినా టీటీసీ చేయాలంటే ఎంపీసీ అయినా బైపీసీ అయినా ఖచ్చితంగా సిఈసీ కానీ హెచ్ఈసీ కానీ ఇంటర్మీడియట్ చదివి ఉండాలనేది కూడా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. సిఈసి అంటే కామర్స్, ఎకనామిక్స్ అండ్ సివిక్స్ లేదా పొలిటికల్ సైన్స్ అని కూడా అంటూ ఉంటారు. ఈ కోర్స్ చేస్తే మీరు ఖచ్చితంగా ఈ ఫైనాన్షియల్ సంబంధించి, బిజినెస్ సంబంధించి కోర్సులు ఏవైతే ఉంటాయో కామర్స్ కోర్సెస్, వీటన్నిటికీ కోర్స్ ఇంపార్టెంట్ అనమాట. బీబీఏ, బీకామ్, బీబీఎం, ఎంబీఏ, ఎంసీఏ, టీటీసీ. సో టీటీసీ చేయాలన్నా కూడా నువ్వు ఇంటర్మీడియట్లో సిఈసి చేయొచ్చు, తప్పులేదు. సో ఇవన్నీ కూడా ఈ సిఈసి కోర్సెస్తో ఉన్నటువంటి ఒక మంచి అవకాశాలు అన్నమాట. హెచ్ఈసి, హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్, దీన్నే హెచ్ఈపి అని కూడా అంటూ ఉంటారు, హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్. సో ఈ కోర్సు ఇంటర్మీడియట్లో చేస్తే మనం బీఏ చేయొచ్చు. తర్వాత ఐఏఎస్, ఐపీఎస్ ఇలాంటి సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎక్కువగా ఈ హిస్టరీని, ఎకనామిక్స్ని, సివిక్స్ని ఆప్షనల్ సబ్జెక్ట్స్గా తీసుకుంటూ ఉంటారు. కాబట్టి మీరు ఆ వేలో ఆలోచించే వాళ్ళైతే ఐఏఎస్, ఐపీఎస్ చదవాలి లేదా ఈ అడ్మినిస్ట్రేషన్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా మీకు హెచ్ఈసి అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా గ్రూప్ 2 ఇలాంటి గ్రూప్ 1, గ్రూప్ 2 వీటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఎక్కువగా హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్సెస్ని ఆప్షనల్ సబ్జెక్ట్స్గా తీసుకుంటూ ఉంటారు. అంటే బీటెక్ చేసి సివిల్ సర్వీస్కి వచ్చే వాళ్ళు కూడా మళ్ళీ హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ని ఎంచుకొని చదువుతూ ఉంటారు అనమాట, ఐఏఎస్ కావడానికి, ఐపీఎస్ కావడానికి. అంటే బీటెక్ చేసిన తర్వాత మళ్ళీ సో మీరు ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1 ఇలాంటి వేలో ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు ఈ హెచ్ఈసి నుంచే మనం ఇంటర్మీడియట్ నుంచి దాన్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నది ఇంటర్మీడియట్ చదివితే ఎలాంటి వేలో మనం వెళ్ళొచ్చు, ఇంటర్మీడియట్ లేకుంటే మనం ఎలాంటి వేలో వెళ్ళొచ్చు భవిష్యత్తులో, అంటే ఇంటర్ తర్వాత అనేది చూస్తే ఇక్కడ మనకి ఇంటర్ చదివిన వాళ్ళే ఐఐటి ఎగ్జామ్కి అర్హులు అనమాట. అదేవిధంగా ఇంటర్ చదివిన వాళ్ళు టీటీసీకి అర్హులు. ఇకపోతే ఇంటర్ చదివితేనే కదా నువ్వు బీటెక్, ఎంబీబీఎస్ చేరేది, బైపీసీ, ఎంపీసీ చేస్తేనే కదా. సో ఇలా ఉంటుందన్నమాట ఇంటర్మీడియట్ చేరితే. ఇంటర్మీడియట్ చేరకుండా నాన్ ఇంటర్లో ఎలాంటివి ఉంటాయంటే పాలిటెక్నిక్, దానికి ఇంటర్మీడియట్ అవసరం లేదు. ఐటీఐ ఇంటర్మీడియట్ అవసరం లేదు. సిఏ, ఐసీడబ్ల్యూఏ, సిఎస్ వీటికి కూడా జనరల్ ఇంటర్మీడియట్, జనరల్ ట్రెడిషనల్ ఇంటర్మీడియట్ అవసరం లేదు. అంటే నేరుగా వీటికి ఇంటర్మీడియట్ కోర్సెస్ ఉన్నాయన్నమాట. అలా కాకుండా డిగ్రీ చదివి, ఇంటర్ చదివి కూడా సిఏ, ఐసీడబ్ల్యూఏ, సిఎస్కి మళ్ళీ రావచ్చు. సో ఇలా ఈ విధంగా ఇంటర్మీడియట్ పరిస్థితి అన్నమాట ఇది. 10th చదివి మానేస్తే మనకి ఎలాంటి అవకాశాలు ఉంటాయి? 10th చదివాము, మానేసాము, అప్పుడు మన పరిస్థితి ఏంటి అంటే 18 years దాటిన తర్వాత మీకు ఇండియన్ ఆర్మీలో, ఇండియన్ నేవీలో, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో నాన్ టెక్నికల్ సైడ్ ఉద్యోగాలు ఉంటాయి. అంటే ఇంజనీర్లు అట్లా కాకుండా సోల్జర్స్గా అక్కడ కుకింగు, వంట మాస్టర్లుగా ఇలాంటి అవకాశాలు మాత్రం ఉంటాయి 10th క్లాస్ చదివిన వాళ్ళకి.
అదేవిధంగా గ్రూప్ 4 క్లర్క్ పోస్టులు ఇలాంటివి అప్పుడప్పుడు పడుతూ ఉంటాయి. అవి కూడా వాటిల్లో కూడా మీరు 10th క్లాసే ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఇదంతా కూడా బేసిక్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇకపోతే టీవీ, సినిమా రంగాల్లో నిలదొక్కుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ ఫిల్మ్ టెక్నాలజీలో డిప్లొమా చేయటం అనేటువంటిది చాలా ఉపయోగపడుతుంది. దీనికి డిగ్రీ ఎలిజిబిలిటీ అనుకుంటాను. ఏ డిగ్రీ అయినా చేయొచ్చు. పూనాలో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఉంది. అదేవిధంగా ఢిల్లీలో కూడా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, గవర్నమెంట్ సైడ్ నుంచి. సో డిప్లొమా ఇన్ ఫిల్మ్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ ఫిల్మ్ డైరెక్షన్, డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ, ఎడిటింగ్, అదేవిధంగా గ్రాఫిక్ డిజైనర్, ఇవన్నీ కూడా ఫిల్మ్ టెక్నాలజీకి సంబంధించి సినిమా, టీవీ రంగాల్లో స్థిరపడాలనుకునేవాళ్ళు. సో ఇంకా చాలా రకాల పోస్టులు ఉన్నాయి. కోటి విద్యలు కూటి కొరకే అన్నట్టు కోటి పోస్టులు ఉంటాయి, కోటి రకాల పోస్టులు. జర్నలిజం అని, అవన్నీ ఇవన్నీ ఇట్లాగా. సో ఇవన్నీ ఏ కోర్సు చదివితే ఏ రూట్లో మనం వెళ్ళొచ్చు అనేది మీరు తెలుసుకోవడం చాలా అవసరం.